అలాగే గట్టి పదార్థాలు తినడం వల్ల కూడా మనకి జీర్ణ సమస్యలొస్తూ ఉంటాయి. మలబద్ధకం అనేది వస్తూ ఉంటుందంటారు. అందులో నిజముందంటారా? గట్టి పదార్థాలు తినటం వల్ల ఏమి కాదు. మెయిన్‌గా ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవటం వల్ల వస్తుంటది. అట్లాగనే హై కాన్సంట్రేటెడ్ షుగర్ ఫుడ్స్ హ్మ్. అవి తీసుకోవటం వల్ల కూడా ఎక్కువగా మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రీబయోటిక్స్, అలాగే ప్రోబయోటిక్స్ అంటారు. అవి ఏంటి? అసలు అవి ఎందులో ఉంటాయి? ఏ ఏ ఆహారాలు తీసుకోవడంలో ఉంటాయి? ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఎస్పెషల్లీ కొన్ని మనిషికి హానికరమైన బ్యాక్టీరియా ఉంటే అట్లాగే మంచి చేసే బ్యాక్టీరియా కూడా హ్మ్. ఉంటాయి. మంచి సో, అలాగే మంచి చెడు చేసే బ్యాక్టీరియా. బ్యాక్టీరియా యూజువల్లీ ఈ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్‌లో ఉంటాయి. ఓకే. సో, ఇవి మెయిన్‌గా ఎట్లా అంటే కర్డ్ బేస్ ఫుడ్స్ అంటే పెరుగులో గాని, హ్మ్. అట్లాగే బయట మన సూపర్ మార్కెట్స్‌లో దొరికే యోగర్ట్స్ అని చెప్పి గాని, అండ్ కొన్ని రకమైన ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ మనం చేసుకునే ఇడ్లీలో గాని అవి కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఓకే. సో, వాటిలో కూడా ఎంతో కొంత ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా మన గట్ మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. హుహు. చెడు బ్యాక్టీరియాని వీలైనంత వరకు ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పేగుల్లో పెరుగుతా ఉంటదో, వీలైనంత వరకు దాన్ని చెడు బ్యాక్టీరియా అనేది పెరగకుండా చూస్తాయి. ఓకే. వీటి వల్ల గట్ హెల్త్ అనేది బాగుంటుంది. హ్మ్. వివిధ రకాల సమస్యలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. హ్మ్. మెయిన్‌గా గ్యాస్ ప్రొడక్షన్ పొట్టలో చాలామంది వయసు మీద పడిన వారు హ్మ్. నాకు గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి అంటారు. హ్మ్. ఇది మెయిన్‌గా ఒకసారి గట్ డిస్బయోసిస్ అంటే చెడు బ్యాక్టీరియా పేగుల్లో పెరిగి హ్మ్. మంచి బ్యాక్టీరియా తక్కువ ఉండటం వల్ల ఇట్లా వస్తుంది. హ్మ్. ఎప్పుడైతే మనం మంచి బ్యాక్టీరియా తీసుకుంటామో ఆటోమేటిక్‌గా చెడు బ్యాక్టీరియా అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. దానివల్ల వీలైనంత వరకు కూడా ఈ గ్యాస్ పాస్ ఎక్కువగా అవ్వటం తగ్గుతది.